శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రివసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. గురుడి యొక్క రాశి మార్పు ధనస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. 2026 జూన్ 2వ తేదీ నుంచి 2027 జూన్ మధ్యకాలం వరకు కూడా గురుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం అతిచారం ఉన్నటువంటి కారణం చేత 31వ తేదీ అక్టోబరు 2026 నుండి 24వ తేదీ జనవరి 2027 వరకు కూడా ఈయన అతిచారం ఉన్నటువంటి కారణం చేత సింహరాశిలో కొంతకాలం సంచారం చేసి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి కర్కాటకంలోనే సంచారం చేస్తాడు. ఇలా కర్కాటకంలో గురుడు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ధనస్సు రాశి వారికి అష్టమ గురుడు యొక్క దోషం ఏర్పడుతోంది. ఇలా ఈయన అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ధనస్సు రాశి వారికి అష్టమ గురుడు యొక్క దోషం ఏర్పడుతోంది. అష్టమంలో గురుడు ఉంటే ఏం జరుగుతుంది అనే దాని గురించి జ్యోతిష్శాస్త్రం తెలియజేస్తూ చోరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధ మష్టమస్తే గురో భవేత్ అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి చోర అగ్ని నృపభీతిశ్చ ఇక్కడ దొంగతనాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, అగ్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. ఇక్కడ దొంగతనాలు అంటే ఇంట్లోనే దొంగలు పడవలసినటువంటి అవసరం లేదండి. మనం వస్తువులు పోగొట్టుకోవడం కూడా దొంగతనం కిందకే లెక్క వేసుకోవాలి. కానీ వస్తు భద్రతా విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. అగ్ని ప్రమాదాలు అని అన్నారు. ఇక్కడ అగ్ని ప్రమాదాలు అన్నారు అనుకోండి, ఇప్పుడు వంట వార్పు లాంటివి చేస్తున్నప్పుడు చేయగలడం ఇట్లాంటివి కూడా మనం తీసుకోవాలి. అందుకని చెప్పని అగ్ని సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మంటల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే నృపభీతిశ్చ అంటే ఇక్కడ రాజుల వలన భయము అంటే ఏంటంటే అధికారుల నుంచి భయము. ఉద్యోగస్తులకైతే కనుక వాళ్ళ బాస్ ఎవరైతే ఉంటారో అతని నుంచి ఇబ్బంది వస్తుంది అనేటువంటి అర్థంతో కూడా దీన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఉంటున్నట్లయితే కనుక మీ పైన ఉండేటువంటి అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కూడా ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలానే గవర్నమెంట్ నుంచి పడేటువంటి చలాన్లు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఇబ్బందికరంగా ఉండటం, గవర్నమెంట్ సెక్టార్స్లో మీకు కావాల్సినటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే అవి సరిగ్గా కాకపోవడం ఇట్లాంటి వాటికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. మనసులో ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి భీతి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ముఖంలో ఉండేటువంటి కాంతి కూడా తగ్గడానికి ఆస్కారం ఏర్పడుతుంది అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. దీంతో పాటుగా అధికమైనటువంటి శ్రమ ఉంటుంది, సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి, విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఖర్చులు అనేవి వెళ్తూ ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాగూ ఖర్చుని మనం కట్టడి చేయలేం కనుక ఇవి వృధా ఖర్చులుగా కాకుండా ఉండేటువంటి విధంగా, అర్థవంతమైనటువంటి ఖర్చులుగా ఉండేటువంటి విధంగా జాగ్రత్త పడాలి. మీరు ఇప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళారు, సహాయం అడిగారు అనుకోండి, ఆయన సహాయం చేస్తాను మాట ఇచ్చాడు కదా అని నిశ్చింతగా ఉండటానికి వీలు లేదు, జాగ్రత్త పడాలి. వాళ్ళు మాట నిలబెట్టుకునేంత వరకు కూడా మనం వాళ్ళని నమ్మడానికి కుదరదు. అలానే ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే కొంతమంది బ్యాక్ డోర్ ద్వారా కూడా ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్నారు. అవి రాకపోవటమో, వాళ్ళు డబ్బు తీసుకొని ఎగ్గొట్టడమో, లేకపోతే మీకు ఉద్యోగం ఇప్పించినా అది ఎక్కువ కాలం నిలబడకపోవటమో, తద్వారా నష్టపోవడానికి ఇట్లాంటి వాటికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. అలానే ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉద్యోగ భంగాలు రావడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఉంటుంది కనుక జాగ్రత్త అవసరం. నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా పెరుగుతాయి కనుక ఇట్లాంటివి రానివ్వకుండా మీ యొక్క మనస్సును దిట్టవుగా పెట్టుకోవడం, హుషారుగా ఉండటం, ఉత్సాహంగా ఉండటం అనేటువంటి ప్రయత్నాలు కూడా చేయాలి. ప్రతి పనికి కూడా ఆటంకాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక ఈ ఆటంకాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోండి. అంటే మన ఆటంకాలను మనం ఏం చేయలేం కానివ్వండి, అబ్బా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ప్రతి పనికి కూడా ఏదో ఒక అడ్డంకి అనేది ఏర్పడుతోంది అనేటువంటి నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా వాటిని అతిక్రమించేటువంటి ప్రయత్నం అనేది మాత్రం మనం చేస్తూ ముందుకు సాగాలి అనేటువంటి మాట ఇక్కడ చెప్తున్నాను అనమాట. అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి, వృధా ప్రయాణాలు ఉంటాయి, వీటి వల్ల పెద్దగా లబ్ధి చేకూరడానికి అవకాశాలు అయితే మాత్రం లేవనే మనం చెప్పుకోవచ్చు. అప్పులు ఇవ్వటం, షూరిటీ సంతకాలు పెట్టడం, అలానే మధ్యవర్తిత్వాలు చేయటం, అనుభవం లేనటువంటి రంగాలలోకి ప్రవేశించటం, ఇప్పటిదాకా చేయనటువంటి వ్యాపారాలు ఏమన్నా ఉన్నట్లయితే ఆ వ్యాపారాల వైపు చూడటం, లేదా వ్యాపారస్తులు తమ వ్యాపారాలను మరింతగా విస్తరింపజేయడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు చేయటం, రిస్క్తో కూడుకున్నటువంటి పెట్టుబడులు పెట్టడం, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండవలసినటువంటి కాలం. తాకట్లు పెట్టడం, ముఖ్యంగా ఇక్కడ బంగారాన్ని కనుక తాకట్టు పెట్టినట్లయితే అది విడిపించడం కూడా కొంత కష్టంగా ఉంటుంది కనుక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యాలు కూడా అవుతున్నటువంటివి ఆగిపోతూ ఉంటానుకో, సంతానానికి సంబంధించినటువంటి చింత ఏర్పడడానికో ఆస్కారం ఉంటుంది కనుక శుభకార్యాల విషయంలో కూడా ఏంటంటే కొంత పూనిక ఉండాలి, గట్టి ప్రయత్నం అనేటువంటిది ఉండాలి.
ప్రతి చోట కూడా రూపాయితో అయిపోవలసినటువంటి పని 2 రూపాయల దాకా దారి తీయడానికి కూడా ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మొత్తం మీద అష్టమగురుడి యొక్క సంచారం అనేది అంత అనుకూలమైంది కాదు. ఎందుకు ఇలా నిర్మోహమాటంగా చెప్తున్నా అంటే ఇట్లాంటివన్నీ చెప్పినట్లయితే మీరు జాగ్రత్తలు పాటించుకుంటారనేటువంటి కారణం చేత మాత్రమే చెప్తున్నాను. కనుక గురుబలాన్ని పెంచుకోవటానికి ప్రతినిత్యం కూడా చక్కగా గురుగ్రహ జపం చేసుకోండి. ఇప్పుడు ఈ గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడానికి మీకు ఎటువంటి కఠినమైనటువంటి నియమాలు కూడా లేవు. ఉదయం పూట నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి ఉతికినటువంటి బట్టలు కట్టుకొని ఓ చోట కూర్చొని హాయిగా జపం చేసుకోవచ్చు. దాని తర్వాత యథావిధిగా మీ జీవనం ఏదైతే ఉందో అదంతా కూడా సాగించుకోవచ్చు. మళ్ళీ ఇది తినొచ్చు, ఇది తినకూడదు, పెళ్ళైతే బ్రహ్మచర్య నియమాలు పాటించాలి, ఇంకా అట్లాంటివన్నీ దీనికి ఏమి ఉండవు. కానీ ప్రతినిత్యం చక్కగా 1000 సార్లు మాత్రం జపం చేసుకుంటూ ఉండాలి. ఉదయం పూటే ఈ జపాన్ని కూడా చక్కగా ఆచరించాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం జాం జీం జూం సం బృహస్పతయే స్వాహ. మళ్ళీ చెప్తున్నానండి, ఓం జాం జీం జూం సం బృహస్పతయే స్వాహ. ఒకవేళ ఇలా మేము జపం చేయలేము అనుకునేటువంటి వారు ఉన్నట్లయితే కనుక 16,000 ఎవరైనా సరే ఒక బ్రాహ్మణ చేత జపం చేయించుకొని కేజింపావు ఎర్రశనగలు దానం ఇవ్వండి, చక్కటి ఫలితాల్ని అందుకుంటారు. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.